ఇక ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం చివరిగా మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శారీరక రుగ్మత ఒకేసారి మీపై దాడి చేసినట్లు ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. మతి భ్రంశంతో ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఎక్కువ ఈ సంవత్సరం కుంభ మీన రాశుల వారికి సంబంధించిన వారు ఇంటిలో నుంచి వెళ్ళిపోవడమో తప్పిపోవడమో ఎక్కువగా మనం వింటాం వార్తలు. ఇక్కడ స్థిర చరాస్తులపై గతంలో మీరు వేసుకున్నటువంటి కోర్టు కేసులు పూర్తి స్థాయిలో మీకు ప్రతికూల ఫలితాలే వస్తాయి. అనవసర వివాదాల్లోకి మీరు తలదూర్చవద్దు. మీ ప్రమేయం లేకుండా మీపై తరచుగా ఏవేవో పోలీస్ కేసులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధన ప్రాప్తి ఉంది. ప్రమాదాల్లో ఆపరేషన్ తో మీ శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది. దాయాదులతో కలహాలు పొందే అవకాశం ఎక్కువ ఉంది. స్థానభ్రంశం వలన స్నానం నాశమై దేశ త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీనరాశి వారికి టోటల్ గా ఈ సంవత్సరం ఇబ్బందులు గురి కాక తప్పదు అని మనం ప్రగాఢంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ర్యాంక్స్ అత్యవసర మార్కులతో గట్టెక్కే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ధన వ్యయం, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగంలో ఉన్నా కష్టమైన నిష్టమైన ఇష్టం లేకపోయినా ఆ రంగంలోనే ఉండండి. ఇక ఉద్యోగంలో ఉన్నవారు అధికారుల మెప్పులు సాధించడం కష్టం. మీ ఉద్యోగులే మీపై ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అకారణ బదిలీలు, సస్పెన్షన్స్, కారాగార బంధనం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆదాయ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్మికులకు శ్రమ కాఠిన్యం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆక్వాకల్చర్ సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కళాకారులకు అనుకూలం కాదు. సినిమా రంగం వారికి లో ఉండేటువంటి నటులు, సినిమా రంగంలో ఈ రాశిలో ఉన్నవారు దుర్వ్యసనాల వార్తలు మీడియాలో హల్చల్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. రాజకీయ నాయకులకు పదవులు పోయే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలకి ఉద్యోగ భంగం, స్పెక్యులేషన్ లభించకపోవడం, తిరుగుటపాత భారతదేశానికి రావడం. ఓవరాల్గా ఇవి ఉగాది రాశి మీ రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రాశుల వారు ఆనందకరంగా ఉండాలని కోరుకుందాం. శుభం.